హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము స్ట్రాబెర్రీ పికింగ్ వెళ్తున్నాము. ఇది వచ్చి మా ఇంటి దగ్గర నుంచి ఒక 50 minutes ఉంది. ఈ ఫామ్ నేమ్ వచ్చి పీకన్ క్రీక్ స్ట్రాబెర్రీ ఫామ్. ఇది వచ్చి మండేస్, వెడ్నెస్డేస్, సాటర్డేస్ ఓపెన్ ఉంటుంది. అండ్ పీక్ సీజన్ వచ్చి ఏప్రిల్, మే. ఇప్పుడైతే వాళ్ళు ఓపెన్ చేశారు అండ్ ఎర్లీ జూన్ వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. అండ్ పార్కింగ్ లాట్ 9 AM ఓపెన్ చేస్తారు, బట్ స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకోవడం 10 AM స్టార్ట్ అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం అక్కడికి. మేము హాఫ్ అన్ అవర్లో రీచ్ అవుతాం అనుకున్నాం, కానీ 377 నార్త్ పైన ఇలా సింగిల్ లేన్ రోడ్ ఉంటుంది. అంటే అటు నుంచి ఇటు నుంచి జస్ట్ సింగిల్ లేన్ అటు ఇటు వెళ్ళేవాళ్ళు. సో ఇక్కడైతే మాకు ట్రక్ అడ్డం వచ్చింది. చాలాసేపు దీంతోనే స్లో అయిపోయాం అండ్ చాలా రెడ్యూస్డ్ స్పీడ్లో వెళ్తూ ఉండింది ట్రక్ అయితే. యాక్చువల్ స్పీడ్ లిమిట్ వచ్చి 60 miles/hour ఉంది, బట్ ఆ ట్రక్ ఓన్లీ 30 miles/hour అట్లా పోతుంది. ఆల్మోస్ట్ హాఫ్ స్పీడ్ తక్కువ. సో అక్కడ చాలా డిలే అయింది మాకు. ఫైనల్లీ ట్రక్ అయితే రైట్ టర్న్ తీసుకొని ఆ రోడ్లో వెళ్ళిపోయింది. మేము మా జర్నీ కంటిన్యూ చేస్తున్నాం హ్యాపీగా. నార్త్ దిగిన తర్వాత మనకు చాలా ర్యాంచెస్ కనిపిస్తాయి. అటు ఇటు చాలా క్యాటిల్ కూడా కనిపిస్తాయి. ఇంకా స్టార్ట్ అవ్వడానికి 10 AM అవ్వడానికి 10 minutes ఉంది. అప్పుడే చూడండి ఎంతమంది వచ్చేసారు. పార్కింగ్ లాట్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత ఫామ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫామ్కి 2 పార్కింగ్ లాట్స్ ఉంటాయి, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి. మనం కొంచెం లేట్గా వెళ్ళాము 9:30 తర్వాత అంటే ఈ ఫ్రంట్ లాట్ దొరకదు మనకి. ఆ వెనకాల ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది కనిపిస్తుంది ఆ షెడ్, ఇక్కడ దిగడం మేలు. కొంచెం నడవడానికి కష్టం ఉండేవాళ్ళు, అట్లా ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు ఇక్కడ దిగేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. వెనక పార్కింగ్ లాట్ దొరికిందంటే మాత్రం ఇక్కడ వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్, ఇలా అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. అండ్ ఫామ్ వచ్చి లోపల ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంకోటి కనిపిస్తుంది కదా చిన్న ట్రక్ లాగా, అదంతా కూడా ఫామే. సో లోపలంతా కూడా నడవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ముందే దిగాల్సిన వాళ్ళు దిగేస్తే బెటర్. వీళ్ళు రెడ్ బకెట్స్ పట్టుకొని వస్తున్నారు చూసారా కొంతమంది. ఇవి లాస్ట్ ఇయర్ అప్పుడు ఇక్కడ పిక్ చేసుకున్నప్పుడు బకెట్స్ తీసుకొని ఉంటారు, అవి మరీ తీసుకొని వస్తున్నారు. సో మన ఫస్ట్ టైం వచ్చేటట్టు ఉంటే వీళ్ళ దగ్గర ఉంటాయి పిక్ చేసుకోవడానికి బకెట్స్. సో అవి తీసుకొని యూస్ చేసుకోవాలి. మనం వేరే బకెట్స్ తీసుకొస్తే ఒప్పుకోరు. వీళ్ళ దగ్గర వీళ్ళు అమ్ముతూ ఉంటారు ఈ రెడ్ కలర్ ఈ స్టైల్ బకెట్స్. సో ఇవే తీసుకొని వెళ్ళాలి. చూడండి ఎంత దూరం ఉందో, ఎంట్రీ పాయింట్ నుంచి పార్కింగ్ లాట్ చాలా చాలా దూరం ఉంది. ఓకే, ఫైనల్లీ పార్కింగ్ లాట్ ఎంటర్ అవుతున్నాము. ఓకే, కార్ కూడా పార్క్ చేసేసుకున్నాము. ఈరోజు వెదర్ క్లౌడీ ఉంది కాబట్టి కొంచెం బెటరే ఉంది. లేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి క్యాప్స్, హ్యాట్స్, సన్ స్క్రీన్స్ అవన్నీ యూస్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది.
మేము నడవడం స్టార్ట్ చేసాము ఇంకా లోపలికి. యాక్చువల్లీ మాతో ఉంది లాస్ట్ ఇయర్ వెళ్ళిన ది రెడ్ బకెట్, మేము తేవడం మర్చిపోయాం. సో ఇప్పుడు ఇంకొకటి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఫామ్ స్టార్ట్ అవుతుంది వెనకాల, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఫామ్. లోపల ఇంతమంది లైన్లో నిలుచుకున్నారు. ఇది దేనికంటే బకెట్స్ కొనడానికి. అది తీసుకున్న తర్వాత దాంట్లోనే ఫిల్ చేసుకోవాలి స్ట్రాబెర్రీస్. ఫామ్ మొత్తం ఫుల్ అయిపోయింది, చాలామంది వచ్చారు. ఇది స్ట్రోలర్ ఫ్రెండ్లీ ఫామ్, సో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని స్ట్రోలర్లో కూడా తీసుకొని రావచ్చు. చూసారా స్ట్రాబెర్రీ ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా. చిన్న చెట్టుకి చాలా చాలా ఉన్నాయి. ఇది స్టార్ట్ అయినప్పుడు ఇది చిన్న బర్డ్లా అట్లా ఉంటుంది, తర్వాత ఈ కలర్కి వస్తుంది, కొంచెం లైట్ గ్రీన్ కలర్. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొంచెం రెడ్ ప్యాచ్ వచ్చింది ఇక్కడ, ఇంకొంచెం ఎక్కువ ప్యాచ్ వచ్చింది. అలా కలర్ ఇంక్రీజ్ అవుతూ రైప్ అవుతూ స్ట్రాబెర్రీ ఫైనల్గా ఇలా బ్రైట్ రెడ్ అవుతుంది. ఈ మధ్యలో గ్యాప్స్లో మనం నడవాలి. అటు ఇటు జంప్ వాళ్ళు చేయొద్దు అంటారు, ఎందుకంటే చిన్న చిన్న ప్లాంట్స్ కదా, వాటికి మన కాళ్ళు ఏమన్నా షూస్ అలా తగిలి అవి పాడైపోతాయని. ఇది మేము తీసుకున్న బకెట్. ఇప్పుడు దీంట్లో ఫిల్ చేయాలి స్ట్రాబెర్రీస్ అన్ని. నేను పిక్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్ట్రాబెర్రీ వేసేసా బకెట్లో. కొన్ని ఓవర్ రైప్ స్ట్రాబెర్రీస్ కూడా ఉంటాయి, మరీ ఎక్కువ రెడ్గా అయిపోయి అట్లాంటివి తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళి ఒక రోజు అలా పెట్టేసామంటే అవి పాడైపోతాయి, కొంచెం మూసిగా అయిపోతాయి. కొంచెం అంటే రెడ్ కలర్లో ఉండేవి తీసుకోవాలి, నాట్ డార్క్ రెడ్. ఓకే, ఈ ఐల్లో ఇంకా మాకేమి ఎక్కువ దొరకట్లేదు, అందుకే వేరే దానికి వెళ్తున్నాము. అంటే ఈ ఫామ్లో ఈ స్టార్టింగ్లో వచ్చిన ఇవి రోస్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం చిన్న చిన్న స్ట్రాబెర్రీస్ అన్నీ ఉంటాయి. చాలామంది అక్కడే కోసేస్తూ ఉంటారు. బాగా వెనక్కి బ్యాక్ లైన్స్లో వెళ్తే కొంచెం పెద్ద స్ట్రాబెర్రీస్ ఉంటాయి. స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. ఒక ½ పౌండ్ వరకు స్ట్రాబెర్రీస్ కలెక్ట్ చేశాను. ఇంక ఇక్కడ దొరకట్లేదు అంటే కొంచెం చిన్న చిన్న ఉన్నాయని ఇంకా ఫామ్ వెనక్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను.
సో వాళ్ళైతే బోర్డ్ పెట్టేశారు ఇక్కడ, డోంట్ ఈట్ ద స్ట్రాబెర్రీస్ అంటిల్ యూ పే అని. మనమైతే పే చేసిన తర్వాత తినడమే బెటర్. మనం తిన్నాం చూసి వాళ్ళు ఏమన్నా అంటే మరి మనం ఫీల్ అవుతాము, వాళ్ళకి కూడా బాగుండదు. అండ్ ఇక్కడ ఫోటో ప్లేసెస్ ఆర్ ఫోటో తీసుకోవడానికి 3 స్పాట్స్. మెయిన్ ద ఫామ్ ఇట్ సెల్ఫ్, అండ్ ఒకటి ఆ స్ట్రాబెర్రీ ఇంతకుముందు ఆర్చ్ వచ్చింది కదా అది, అండ్ ఇంకొకటి ఆ ట్రక్ ఒకటి. ఇప్పుడు వెనక రోస్కి వచ్చేసాము. ఇది చూడండి, అసలు ఒక్క చెట్టుకే అన్ని రైప్ మంచి స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. చాలా ఈజీగా దొరికేస్తాయి అండ్ మంచి సైజులో కూడా ఉన్నాయి స్ట్రాబెర్రీస్. ఇది దీని షేప్ చూడండి ఎంత వియర్డ్గా ఉందో, 2 స్ట్రాబెర్రీస్ ఫ్యూజ్ అయిపోయినట్టుగా. మేమైతే ఫైనల్గా ఇన్ని స్ట్రాబెర్రీస్ కోసేసాం. ఒక 2 pounds దగ్గర ఉంటాయి. వీళ్ళు మర్చెండైజ్ కూడా సేల్ చేస్తున్నారు, టీషర్ట్స్, హ్యాట్స్ అట్లాంటివి. ప్రైసింగ్ వచ్చి బకెట్ తీసుకోవాలి, అదొక $4. తర్వాత ఒక LB స్ట్రాబెర్రీస్కి $8 అవుతుంది. సో వెయిట్ ఎలా చూస్తారంటే ఆ బకెట్ 0 చేస్తారు డిఫాల్ట్గా, దెన్ వెయిట్ ఆఫ్ ద స్ట్రాబెర్రీస్ ఎన్ని పౌండ్స్ ఉంటే అన్నీ ఇంటూ $8 వేస్తారు. మేమైతే దగ్గర 2.5 pounds కొంచెం అట్లా తీసుకున్నాము. మాకు ఒక $25 అలా పడింది. మా స్ట్రాబెర్రీ పికింగ్ అయితే చాలా బాగా జరిగింది. మేమైతే వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్.